Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is interruptions can be opportunities to serve God. Interruptions can be opportunities to serve God. అవరోధాలు దేవునికి పరిచయం చేయడానికి అవకాశాలుగా మారుతాయి. ఆపర్చునిటీస్, ఇంటరప్షన్స్ క్యాన్ బి ఆపర్చునిటీస్ టు సర్వ్ గాడ్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇంత ప్రతిభావంతంగా పనిచేయడానికి అవరోధాలు అవకాశాలుగా మారుతాయి. The text is from the Gospel according to Matthew chapter 14 verses 13 and 14. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశం ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహం ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారిని కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వాక్యభాగం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిజంగా Jesus went by boat to a desert place for a well-deserved rest. అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన అక్కడ విశ్రమించడానికి లేదా సేద ఇచ్చుకోవడానికి ఆయన వెళ్ళాడు. ఆయన ఏకాంతముగా అరణ్య ప్రదేశం వెళ్ళాడు టు టేక్ సమ్ వెల్-deserved రెస్ట్. అక్కడ వెళ్ళినప్పుడు Jesus saw the multitude who followed him, was moved with compassion, healed their sickness. ప్రభు ఏకాంతానికి అక్కడ వారు భంగము కలిగించారు. ఇంటరప్షన్స్ క్యాన్ బి ఆపర్చునిటీస్ టు సర్వ్ గాడ్. అవాంతరాలు దేవుని సేవ చేయడానికి, దేవునితో పని చేయడానికి అవకాశాలుగా మారిపోతాయి. యేసు ప్రభు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఆయన జన సమూహం కాలుండక అందులో బయలుదేరారు. ఇంటరప్షన్ ఫర్ ది రెస్ట్. ఆయన విశ్రమించనీయకుండా అనేక అందరూ వెళ్ళారు స్వస్థత కొరకు. కాలి నడకన వాక్యములు జన సమూహములు ఆ సంగతి విని ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు. కాలి నడకన ఆయన ఉన్న తెలిసి అందరికి వచ్చారు. ఇట్ వాజ్ ఇంటరప్షన్. సాధారణంగా రెస్ట్ తీసుకునే సందర్భంలో కొన్నిసార్లు కాల్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు తలపు కొడతారు. ఇంటరప్షన్ అనుకుంటాం మనం, కానీ ఇంటరప్షన్ క్యాన్ బీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్, టు కన్సోల్ ద పీపుల్, టు గివ్ దెమ్ వైజ్ కౌన్సిలింగ్, టు హెల్ప్ దెమ్. ఆ అవాంత వారు సహాయం చేయడానికి అవకాశంగా మారిపోతే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అవాంతాలు డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ ద న్యూసెన్స్. ఇక న్యూసెన్స్ అండి, కొద్దిగా రెస్ట్ తీసుకొని ఎవరు డాక్టర్ దగ్గరికి వాళ్ళు రెస్ట్లెస్గా పనిచేస్తూనే ఉంటారు. వారి రెస్ట్ కింద అంతరాయాలు కలుగుతాయి. అంతరాయాలు అవకాశాలుగా మారిపోతాయి. యేసు ప్రభు వాళ్ళని చూసి అండ్ కంపాషన్ ఆన్ దెమ్, కనికరపడడం. వాక్య భాగంలో యేసు ప్రభు ఆ గొప్ప సమూహము చూచి వారి మీద కనికరపడి వారి రోగులను మనం స్వస్థపరిచాను. జీసస్ హ్యాడ్ కంపాషన్. దే వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. వాక్య భాగంలో మనం గమనించినప్పుడు వారు చూసి ప్రభు చెలించిపోవడం అనేది కనికరం ఆయన ఉన్నది. వారిని చూసి ఆయన హృదయము నిజముగా కరిగిపోయినది. మూవ్డ్ విత్ కంపాషన్. వాడు స్వస్థపరిచాడు. కాబట్టి there are times to accept interruptions as God-given opportunities to help people in need. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సాయం చేయడానికి అవంత అవకాశాలుగా మారిపోతాయి. ప్రభు చెప్పిన ఉపమానం, గుడ్ సమారిటన్ వెళ్తున్నాడు. ఆయన అవంతన కలిగింది. లేవీయుడు యాజకుడు ఒక అవాంతరంగా ఎంచేవారు వెళ్ళిపోయారు. వారు
కానీ సమరయుడు ఆ యొక్క అవంతరణ అవకాశంగా మార్చుకొని ఆయన వారికి సర్వ్ చేశాడు, అది బ్రతికించాడు. కాబట్టి ఇంటరప్షన్స్ క్యాన్ బి ఆపర్చునిటీస్ టు సర్వ్ గాడ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అవాంతరాలను అవకాశాలను మర్చుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. వాక్యం వింటూ ప్రతి బిడ్డను దర్శించి లోతైన కార్యాలు జరిగించండి. అవాంతరాలు ఏర్పడుతున్నప్పుడు అవకాశాలు గ్రహించుకొని అవకాశాలుగా మార్చుకొని దాన్ని ఇతరులు సేవ చేయడానికి అవాంతరాలను అవకాశాలుగా మార్చుకొని ప్రభువా వారికి సేవలు అందించే కృపను, ఆ కనికరం చూపే మనసు మాకు ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.